30 డేస్ ఛాలెంజ్ మొదలుపెట్టి 4 డేస్ అయింది. ఈ రోజు వచ్చి ఫిఫ్త్ డే వర్కౌట్ వచ్చి ట్రైసెప్స్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని వేరియేషన్ చేసి చూపిస్తా. రోజు పుషప్స్ అయితే కొట్టడం చాలా బెస్ట్. పుషప్స్ ఏంటంటే సైడ్ ట్రైసెప్స్ కూడా పడతాయి. అందుకు పుషప్స్ కూడా 90 పుషప్స్ కంప్లీట్ చేసుకున్నా. వార్మప్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ట్రైసెప్స్ లో వేరియేషన్స్ ఉన్నాయి కదా, కొన్ని వేరియేషన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే డంబుల్ ఎక్సర్సైజ్. డంబుల్లో కూడా 3 వేరియేషన్స్ ఉన్నాయి, చూపించాను చూడండి. డంబుల్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టిప్స్ అంటారు దీన్ని. కొంచెం అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రైసెప్ వర్కౌట్ చేశాను. అందరూ చాలా మందికి ఒకటి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు, షెడ్యూల్ ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నాడు. అలా ఏం లేదు. షెడ్యూల్ ఉంది, జిమ్లో అయితే పోస్టర్ ఉంది చిన్నది. ఆ షెడ్యూల్ ప్రకారమే వర్కౌట్ చేస్తున్నా. రేపు వచ్చే యాప్స్ అండ్ లెగ్స్, ఎల్లుండ 7th డే నుంచి అయితే డైలీ ఈ రోజు ఇప్పటి వరకు అయితే డైలీ ఒక ఎక్సర్సైజ్ చేయను కదా. 7th డే నుంచి అయితే 2 షెడ్యూల్స్ కింద చేస్తాను. 2 వర్కౌట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకున్న ఇంకా 25 డేస్. రేపు యాప్స్ అండ్ లెగ్స్ కొట్టి రేపు అందరూ రెస్ట్ తీసుకుని డే ఆఫ్ టుమారో నుండి అయితే 2 షెడ్యూల్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి 24 డేస్ ఉంటుంది డే ఆఫ్ టుమారో. అందుకే 2 షెడ్యూల్స్ చేద్దామని ఫిక్స్ అయ్యా.